అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులందరికీ ఒక శుభవార్తనే చెప్పాలా. అది ఏంటంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ముందు 2014లో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఒక కొత్త ముఖ్యమైన పథకం అయితే ఉండేది. అయితే తర్వాత దాన్ని తీసేసినారు. తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు. అదేంటనేది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యా సమీక్షలలో మంత్రి నారా లోకేష్. ఈనాడులో ముద్రించబడిన అంశము. ఈనాడు అమరావతి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. గత తెదేపా ప్రభుత్వం హయాంలో 2018లో వీరికి ఈ పథకం ఉండేది. అప్పట్లో కళాశాలల్లో గణనీయంగా పెరిగింది. 2019లో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మళ్ళీ తెదేపా అధికారంలోనికి రావడంతో ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాప్అవుట్స్ను కొంత తగ్గించే అవకాశం ఉంది. సంకల్ప్ ద్వారా చేపట్టిన మదింపు ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించాలి. కళాశాలల్లో దెబ్బతిన్న భవనాలను మరమ్మత్తు చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 7న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలి. సీఎం చంద్రబాబుతో పాటు నేను ఈ సమావేశానికి హాజరవుతున్నాను అని తెలిపారు. స్టార్ రేటింగ్ ఇవ్వాలి. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే పాఠ్యాంశాల కోసం ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు సలహాలను తీసుకోవాలి. విద్యార్థులకు జపనీస్ విధానంలో జీవన నైపుణ్యాలను అలవర్చేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యకు గొడ్డలి పెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలి. పాఠశాల ఆవరణలో ఉద్యోగ మేళ నిర్వహణ మినహా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదు అని మంత్రి లోకేష్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుండి పీజీ వరకు కలకలం ప్రకంపనలపై సమావేశాలలో చర్చించారు. సమీక్షలో పాఠశాల విద్యా కార్యదర్శి కోనా శశిధర్, పాఠశాల విద్యా ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్లు విజయరామరాజు, కృతాకక్షు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలమ్మా. అంటే ఇప్పటి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది. అంతేకాకుండా స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువు ఎలా ఉంది, ఆవరణ ఎలా ఉంది, మళ్ళీ క్లాస్ రూమ్లు కానీ వాష్రూమ్స్ మొత్తం ఎట్లా ఉన్నాయని స్టార్ రేటింగ్స్ ఉంటాయంట. ప్రతి నెలలో కూడా చూడండి 7వ తేదీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సమావేశం. అర్థమవుతుందా? పండగ వాతావరణాన్ని కల్పిస్తారంట. అర్థమవుతుందా? జీవో 117 రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా కేజీ నుంచి చూడండి, కేజీ నుంచి పీజీ వరకు కలకలం ప్రకంపన అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లయినా కానీ ఫ్రీ చదువులు ఇవ్వాలని 2014లో ఈ టీడీపీ ప్రభుత్వంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత చదువు అంటే ఫీజులు కట్టడము, ఫీజు రిమెంబర్స్ అట్లా కూడా మొత్తం ఫ్రీనే. అదేవిధంగా అమలు చేయాలని చూస్తున్నట్టున్నారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఒక విధంగా విద్యార్థులందరికీ గొప్ప శుభవార్తనే చెప్పుకోవాలా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదురని ధన్యవాదాలు.